టెక్స్ట్ లెసన్ అమ్మా. కూర్గ్. కూర్గ్ అంటే కూర్గ్ గ్లిమ్స్ ఆఫ్ ఫాస్ట్. కూర్గ్ లెసన్ లో టెక్స్ట్ బుక్ వొకాబులరీ, టెక్స్ట్ బుక్ లోనే వర్డ్ మీనింగ్స్. కూర్గ్ అంటే ఏంటి? టౌన్ ఇన్ ఇండియా. సారీ, టౌన్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో ఒక టౌన్, పట్నం. కోస్టల్ అంటే ఏంటి? తీర ప్రాంతాన్ని కోస్టల్ అని అంటారు. డ్రిఫ్టెడ్. డ్రిఫ్టెడ్ అంటే ఏంటి? ముందుకు సాగే అని అర్థం. కింగ్డమ్. కింగ్డమ్ అంటే ఏంటి? రాజ్యం. ఇన్హాబిటెడ్ అంటే ఏంటి? నివసించేవారు. నివసించే వాళ్ళు ఇన్హాబిటెడ్ అని అంటారు. మార్షల్. మార్షల్ అంటే యుద్ధ. అలా యుద్ధంలో మంచి నిపుణుడు, యుద్ధానికి సంబంధించి యుద్ధ వీరుడు మార్షల్ అంటారు. ఎవర్ గ్రీన్ అంటే ఏంటి? నిత్య నూతనం, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండిపోవడం. నెక్స్ట్ స్పైసెస్. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు. ప్లాంటేషన్స్ అంటే తోటలు. సెంట్ అంటే శాతం, అంటే 100% అంటారు కదా, సెంట్ పర్సెంట్ అని. నెక్స్ట్ పోర్స్ అంటే పోయడం, పిఎం ఇది పోస్తుంది. కమెన్సెస్ అంటే ప్రారంభం అవుతుంది. ఇన్విగోరేటింగ్ అంటే ఉత్తేజపరిచే. కొలోనియల్ అంటే వలసాక, కొలోనియల్. ఓకేనమ్మా. బంగ్లాస్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్. కొలోపీస్ అంటే పందిర్లు. ప్రైమ్ కార్నర్స్ అంటే ప్రధాన మూలాలు. ఫైర్స్లీ అంటే తీవ్రంగా. అరబిక్ డిసెంట్ అంటే అరబిక్ సంతతి, అరబిక్ నుంచి పుట్టడం. సంతతి, డిసెంట్ అంటే ఆరిజినేట్ అవ్వడం, పుట్టడం, అక్కడ నుంచి. ఇంప్రాక్టికల్ అంటే అసాధ్యమైనది. అపరెంట్ అంటే స్పష్టంగా, స్పష్టంగా ఉండడం. ఓకేనమ్మా. రైట్స్. రైట్స్ అంటే కార్యాలు, కర్మలు, కర్మ కార్యాలు అంటారు కదా. మెయిన్ స్ట్రీమ్ అంటే ప్రధాన స్రవంతి. వాటర్ ఫ్లో కి మెయిన్ స్ట్రీమ్. ఓకేనా, అది వాటర్ ఫ్లో అవ్వడానికి అది ఒక మెయిన్ స్ట్రీమ్. నెక్స్ట్ ఎంబ్రాయిడర్డ్ అంటే శృంగారమైన. వేస్ట్ బెల్ట్ అంటే దట్ట, నడికట్టు, నడుముకి కట్టే ఒక బెల్ట్. రిసంబల్స్. రిసంబల్స్ అంటే పోలిక ఉండడం. కర్ట్స్. కర్ట్స్ అంటే మెంబర్ ఆఫ్ ఇస్లామిక్ పీపుల్. న్యూమరస్. న్యూమరస్ అంటే అనేక, విస్తారమైన. రెజిమెంట్ అంటే శాశ్వత విభాగం. డెకరేటెడ్ అంటే అలంకరించబడడం. పెర్మిటెడ్. పెర్మిటెడ్ అంటే అనుమతించబడింది. ఫైర్ ఆర్మ్స్ అంటే అబౌండ్. అబౌండ్ అంటే పుష్కలంగా ఉండడం. స్క్విరల్స్ అంటే ఉడతలు. లాంగ్వర్స్. లాంగ్వర్స్ అంటే ఒక మంకీ, ఒక గ్రూప్. మంకీ గ్రూప్ అని రాయలేదు, రిలేటెడ్ టు మంకీ, మంకీస్. పార్షియల్లీ అంటే పాక్షికంగా, అంటే పార్షియల్లీ అంటే ఏంటి? తక్కువగా చాలా అని. మిస్చీఫ్ అంటే అల్లరి, తుంటర పనులు చేయడం, కొంటె పనులు చేయడం. స్ప్లాష్ అంటే చల్లు, అంటే చల్లు మందం, ఒళ్ళు చల్లు మంటారు కదా అలాగా. రిపిల్. రిపిల్ అంటే అలలు, అలలు చేసే గలగల శబ్దం. స్క్రబ్డ్. స్క్రబ్డ్ అంటే రబ్ సంథింగ్. కీపర్. డ్రైవర్ ఆఫ్ ది ఎలిఫెంట్. ఎలిఫెంట్ సంరక్షణ ఉంచడం. కెనోయింగ్. కెనోయింగ్ అంటే పడవ పందాలు. ర్యాప్లింగ్. ర్యాప్లింగ్ అంటే మూవింగ్ డౌన్ ఎట్ రాకీ టెరెన్. కొండ అంటే కొండలు ఉంటాయి కదా, రాళ్ళతో ఉన్న కొండల నుంచి దిగడం తాడు పట్టుకొని, దాన్ని ర్యాప్లింగ్ అంటారు. నెక్స్ట్ మోటార్ సైకిల్. బైకింగ్ అంటే మోటార్ సైకిల్ నడపడం. న్యూమరస్ అంటే అనేక. ట్రెక్కర్స్ అంటే పర్వత. ట్రెక్కర్స్ అంటే ఎక్కడాలు, అంటే ట్రెక్కర్స్ అంటే కొండలు ఎక్కడాలు అంటారు కదా వాళ్ళు. ఓకేనమ్మా. నెక్స్ట్ మెకాక్యూస్ అంటే మీడియం సైజ్డ్ మంకీని మెకాక్యూస్ అని అంటారు. మెలబర్ స్క్విరల్స్ అంటే లార్జ్ మల్టీ కలర్డ్ స్క్విరల్ ఉడతలు. లాంగర్స్ అంటే మంకీ ఫ్యామిలీ. స్లెండర్ అంటే ఏంటి? సన్నని. కెనోపీ. కెనోపీ అంటే ఏంటి? పందిరి. పందిరిని కెనోపీ అని అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ బ్రహ్మగిరి హిల్స్ అంటే మౌంటైన్ రేంజ్ ఇన్ కర్ణాటక. పనోరమిక్ అంటే నెక్స్ట్ విస్తృత అంటే లార్జ్ వ్యూ, బ్రాడ్ వ్యూ. బ్రాడ్ వ్యూ ఏమంటారు? ఎక్కువగా కనబడడం, బ్రాడ్ వ్యూ గా కనబడడం, దాన్ని పనోరమిక్ అని అంటారు. మిస్టీ ల్యాండ్స్కేప్ అంటే పొగమంచు ప్రకృతి దృశ్యం. నేచర్ అంతా కూడా పొగమంచుతో కనబడే ఒక సైట్, దృశ్యం, అదే మిస్టీ ల్యాండ్స్కేప్ అంటారు. ఇదమ్మా సారీ ఇంకా ఉందా. నిసర్గధామ అంటే ఐలాండ్, అదొక ఐలాండ్ అనమాట, ద్వీపం కర్ణాటకలో. టైబిటన్ అంటే టైబిట్ అంటే టైబిట్ అంటే నేటివ్. టైబిట్ అనే ఒక దేశానికి అందులో పర్సన్, టైబిట్ పర్సన్ టైబిట్ అని అంటారు. మన ఇండియా, మన ఇండియన్. అలాగే టైబిట్, టైబిటన్. టైబిట్ దేశానికి టైబిటన్, టైబిట్ పర్సన్. సెటిల్మెంట్ అంటే పరిష్కారం. బైలెక్యూప్ అంటే తెలుసా? అదొక టౌన్ అనమాట కర్ణాటకలో. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా, దాన్ని ఏమంటారు? దాని మీనింగ్ ఏంటి? గ్రేట్ డీల్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ ఎనర్జీ. చాలా ఎక్కువ శాతం ఆనందం, పవర్ఫుల్ గా ఉండడం, శక్తితో ఉండడం, దాన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని రాశారమ్మా, దీనికోసం, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా కోసం. ఇదమ్మా లెసన్. గ్లిమ్స్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో సెకండ్ వన్ కూర్ కూడా మనం చెప్పేసుకున్నాం. టెక్స్ట్ బుక్ వర్డ్స్ ఆర్డర్ వైజ్ గా నేను పీడిఎఫ్స్ పెడితే నీట్ గా రాసుకుని బాగా యూస్ అవుతుంది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ ఎగ్జామ్స్. మీకు ఈజీగా ఈ వర్డ్స్ వస్తే, టెక్స్ట్ బుక్ లెసన్స్ మీకు అర్థమైపోతే, పారాగ్రాఫ్స్ అర్థమైపోతే, సినోనిమ్స్ వచ్చేస్తే, యాంటోనిమ్స్ వచ్చేస్తే, వాట్ నాట్ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే, ఏదైనా అన్నిటికీ యూస్ అవుతుంది. అన్ని సబ్జెక్ట్స్ కి ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే మీకు అన్ని సబ్జెక్ట్స్ కి యూస్ అవుతుంది.
ఓకేనమ్మా, ఇంగ్లీష్ వర్డ్స్ వొకాబులరీ రావడం చాలా ఇంపార్టెంట్. వొకాబులరీ ఇస్ ద ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఫ్లూయెంట్లీ, ఎఫిషియెంట్లీ, మీన్స్ డెఫినెట్లీ యూ నీడ్ వొకాబులరీ. సో బెటర్ ప్రిపేర్ వొకాబులరీ. ఇదంతా ఒక బుక్ లో రాసుకోండి. క్లియర్ మా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.